వెల్కమ్ టు రాజనీతి. అర్హత లేనివాడికి అధికారం ఇవ్వకూడదు, గౌరవం ఇవ్వకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ 2019లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అర్హత లేని వాడికి అధికారం ఇచ్చారు, ఫలితం అనుభవించారు, రాష్ట్రం సర్వనాశనం అయింది. అప్పుడు ప్రజలు చేసిన పని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోతున్నారు. అర్హత లేని వాడికి గౌరవం ఇచ్చారు. ఆయన అసెంబ్లీలో ఈ జగన్మోహన్ రెడ్డికి లేనిపోయిన గౌరవం ఇచ్చారు. అయితే అందుకు ప్రతిగా ఆయన కృతజ్ఞత చూపించలేదు. చంద్రబాబు మీద బురద జల్లే కార్యక్రమం మొదలెట్టాడు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఒక లెటర్ రాశాడు జగన్మోహన్ రెడ్డి. అందులో ఆయన తనకు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నిస్తున్నాడు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తాడని, కానీ తనకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వటం ప్రమాణాలకు విరుద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి ఆ లేఖలో. వాస్తవానికి ఈయన ఎక్కడో చివర చేయాలి, ప్రమాణాల ప్రకారం చేస్తే ఈయన అందరికంటే చివర చేయాలి, ఎందుకంటే ఆయన పేరు అక్షర క్రమంలో వై ఉంటుంది కాబట్టి. కానీ ఆయన పార్టీ నాయకులే రిక్వెస్ట్ చేశారు పయ్యావులు కేశవ్ గారు చంద్రబాబు గారిని అడిగితే ఆయన గౌరవానికి ఏం భంగం వాటిల్లకుండా చూడండి చంద్రబాబు నాయుడు గారు గౌరవం ఇచ్చారు. మంత్రుల తర్వాత ఈయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినప్పటికీ మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశాన్ని కల్పించారు. అట్లాగే ఆయన వెహికల్ ఎక్కడో అసెంబ్లీ గేట్ బయట పెట్టుకొని నడుచుకుంటూ రావాలి అందరు ఎమ్మెల్యేలు వచ్చినట్టు, కానీ ఆయన్ని అసెంబ్లీ పోర్టుకు దాకా ఆయన వెహికల్ని అనుమతించారు. అంటే ఆయనకి లేనిపోని గౌరవాన్ని ఇచ్చారు. వాస్తవానికి ఆ గౌరవం ఇవ్వాల్సిన పని లేదు, ఆ గౌరవానికి అర్హుడు కూడా కాదు ఆయన, కేవలం శాసనసభ్యుడు మాత్రమే. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు రావాలి మొత్తం 175లో. అవి రాలేదు కాబట్టి అందరిలాగా ట్రీట్ చేయాలి ఆయన్ని, కానీ ఆయనకు ప్రత్యేక గౌరవం ఇచ్చారు. అంటే ఇక్కడ అర్హత లేని వాడికి గౌరవం ఇచ్చినట్టు అనమాట. ఈయన స్పీకర్ గారికి రాసిన లేఖలో ఆయన ఏమంటారంటే తనకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తాడు, కానీ నాకు మంత్రుల తర్వాత ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఇవ్వటం ప్రమాణాలకు విరుద్ధం, ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు మాకని మీరు ముందుగానే నిర్ణయం తీసుకున్నట్టుంది అని చెప్పి ఆ లేఖలో పేర్కొన్నారు. అసలు ప్రతిపక్ష హోదా కావాలంటే 10% సీట్లు ఉండాలని ఏ చట్టంలోనూ లేదని, విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వాళ్లే ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరిస్తారు, గుర్తింపు పొందుతారని ఆయన పేర్కొన్నారు. పైగా ఇంకా ఆయన ఏమంటారంటే నా మీద మీరు అందరూ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు, అసెంబ్లీలో నేను అసలు గొంతు విప్పే పరిస్థితి లేదు అని చెప్పి ఆ లేఖలో ఆయన వాపోయారు. ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను బలంగా వినిపించే అవకాశం ఉంటుందని, సభా కార్యక్రమాల్లో చట్టబద్ధమైన భాగస్వామ్యం లభిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. అంటే ఈయన మాట్లాడేది ఎట్లా ఉందంటే అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను ప్రస్తావించవచ్చు అన్నట్టుగా ఉందండి. గతంలో ఏకైక సభ్యులు ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీని గడగడలాడించిన రోజులు ఉన్నాయి. ఆ రోజు బీజేపీకి 78-83 మధ్యలో జనతా పార్టీ నుంచి గెలిచినప్పుడు వెంకయ్యనాయుడు గారు, జయపాల్ రెడ్డి గారు అంతా వాళ్ళు 3-4 ఉండేవాళ్ళు మెంబర్లుగా ప్రతిపక్షాలుగా. అప్పుడున్న అధికార పక్షాన్ని గడగడలాడించారు, అనేక కుంభకోణాలు వెలికి తీశారు. అట్లాగే ఓంకార్, సిపిఎం నుంచి ఓంకార్, అట్లాగే గుమ్మడి నరసయ్య, మల్లు స్వరాజ్యం, ఇట్లా చాలామంది సభ్యులు మనకు తెలిసిన తర్వాత 80s తర్వాత కూడా ఏకైక సభ్యులుగా ఉన్న ఒకరిద్దరు మెంబర్లే ఉన్నా అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అధికార పక్షం అవకతవకల్ని ఎండగట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రధాన ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి అవకాశం ఉంటుందనేది అదొక అబ్సర్డ్ అనమాట. అది తప్పుదోవ పట్టించే వ్యవహారం. వీళ్ళవన్నీ అంతే ఉంటాయి, ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇంతకీ ఈయన అసలు ఈ లేఖ ఎందుకు రాశాయంటే ఈయన రాలేడు ఇప్పుడు హౌస్కి, పరాభవాన్ని తట్టుకోలేడు. సో ఈ లేఖ రాయటం ద్వారా సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా ఉండేందుకు తగిన వాదనను సిద్ధం చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవటం అధికార పార్టీ కక్ష సాధింపు ధోరణికి నిదర్శనం. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే ప్రజా సమస్యలు వినిపించలేని పరిస్థితి వస్తుంది, ప్రజా సమస్యలు వినిపించలేని సభలో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని ఈ సాకు చూయించి సభా కార్యక్రమాలను బహిష్కరించడానికి ఒక ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వానికి ఆయన ఈ సభకు హాజరవుతాడని ఎవరు అనుకోరు. ఎందుకంటే ఘోరాతి ఘోరమైన పరాజయం తర్వాత సభలో ఎదురయ్యే పరిస్థితులు, సభలో ఎదురయ్యే సవాళ్లను ఆయన ఫేస్ చేయలేడు. గతంలో మందబలంతో చంద్రబాబుని, ప్రతిపక్ష సభ్యుల్ని జగన్మోహన్ రెడ్డి పరివారం చేసిన దోషంలో ఇప్పుడు జగన్కి ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు లాంటి సహనశీలి సైతం సభను బహిష్కరించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి. కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రోజా వీళ్ళందరూ బూతులు వినలేక టీవీలు కట్టేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చే అసెంబ్లీ లైవ్ చూసేవాళ్ళు. వేలడంత లేని వెల్లంపల్లి విధానమండలిలో లోకేష్ మీద దాడి చేయడానికి వచ్చాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. కాబట్టి సభకు ఆయన వచ్చే అవకాశాలే లేవు. ఎంత చంద్రబాబు వార్నింగ్లు ఇచ్చినా జగన్ వచ్చాయంటే తెలుగుదేశం సభ్యులు ఒక ఆట ఆడుకుంటారు. అందుకే గైర్హాజరు కావడానికి కారణాలు వెతుక్కుంటున్నాడు జగన్ రెడ్డి. ఇందులో భాగమే తనను అవమానించారని లేఖ రాయటం. వాస్తవానికి 10 సీట్లు రాకపోతే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 52 సీట్లే రావడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. 5 ఏళ్లు ఆ పదవిని ఖాళీగా ఉంచారు. అంతెందుకు, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడాడో మీరు చూడండి. అదే చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా స్టేటస్ కూడా వచ్చి ఉండేది కాదు, అలా ఉండేవాడు ఇక్కడ కాదు. అవునయ్యా, నీకు తెలియకపోతే తెలుసుకో వాస్తవాలు. నేను కనుక డోర్ తెరిస్తే నేను నోట్లో నుంచి మాట చెప్పడం లేదు, ఎంతమంది టచ్లో ఉండాలని చెప్పి సంతోషపడండి. చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 మంది 17 మంది వస్తారు. అప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుడు స్టేటస్ కూడా ఉండదు, లాగేద్దామని. ఇదండి, ఆయన తలుచుకుంటే ప్రతిపక్ష హోదా కూడా వచ్చేది కాదని చెప్పి చెప్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన తలుచుకొని గేట్లు ఎత్తితే తెలుగుదేశం నుంచి అంతా మొత్తం వైసీపీ వైపుకి వస్తారు, నీకు ఈ ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడేమో సభ్యుల సంఖ్యతో సంబంధం లేదు, ప్రధాన ప్రతిపక్ష హోదా మాకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాడు. ఇతనికి ఎన్ని వేల నాలుకలు ఉన్నాయో చూశారు కదా. అప్పుడు ఒక నాలుగుతో మాట్లాడాడు, ఇప్పుడు ఇంకో నాలుగు బయటికి తీశాడు. ఇప్పుడు ఈ గుట్కా నాని ఉన్నాడు, అతనేం మాట్లాడాడో ఒకసారి చూడండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు కనుక చిట్టికేస్తే నీకు ప్రతిపక్ష హోదా కాదు, నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి కింద మా గదిలో పెట్టిస్తాం. నీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ తీసుకొచ్చి నీ పార్టీ అధ్యక్షుడిని కూడా మార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నటువంటి స్టోర్ రూమ్లో పెట్టిస్తాం నీ పార్టీ ఆఫీసు. నీ ప్రతిపక్ష నాయకుడు హోదా తీసి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ప్రతిపక్ష నాయకుడు అన్నా అని చెప్పి తిరుగుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆదేశించి చూడమని చెప్పు. ఇది ఇతని అహంకారం. గుడివాడ ప్రజలు ఈ అహంకారి నానిని 50,000 అడుగుల లోతున పాతిపెట్టారు. వీళ్ళు చేసిన నిర్వాకానికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జనం చెప్పుతో కొట్టినట్టు తీర్పిచ్చారు. ఆ తీర్పుని మర్యాద రామన్న చంద్రబాబు సదా గుర్తుంచుకోవాలి. మొన్న ప్రత్యేక మర్యాద ఇవ్వటమే చాలామందికి నచ్చలా. పాముకు పాలు పోస్తే అది కరిచే నైజాన్ని మానుకోదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే. కాబట్టి ప్రజలు జగన్ను ఎలా చూడాలనుకున్నారో, అంటే కనీస ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఒక ఎమ్మెల్యేగా చూడాలనుకున్నారు. అధికార పక్షం కూడా అలాగే చూడాలి. ప్రత్యేక గౌరవాలు ఇవ్వటానికి అతను అర్హుడు కాదు. ఒకసారి ఇచ్చారు, ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలాంటి నాటకాలు ఆడుతున్నాడో. ఈ నాటకాలని నిజాలుగా నమ్మించడానికి, తప్పుడు వార్తలు ప్రసారం చేయడానికి నీలి మీడియా కూడా సిద్ధంగా ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అధికార పక్షం నుంచి ఎలాంటి అదనపు హోదాలు, గౌరవాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. Like, share and subscribe to Rajaniti channel.